ప్రభువునందు దేవుని పిల్లలైనటువంటి ప్రతి వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మీతో పంచుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి లేఖన భాగం ఏంటంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది: ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు యోహాను గారు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారు అని అంటే, దేవుని నమ్మనటువంటి అన్యజనులైన వారి గురించి అయితే కాదు అని మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఎందుకనంటే, ఇందులో రాయబడిన మాట ఏంటంటే, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు, లోకములో ఉన్న వాటినైనను అని అంటే, లోకము అనగా మనకు తెలియనిదేమి కాదు. లోకము అంటే మనం లోకముల నుంచి ప్రత్యేకింపబడిన వారము క్రైస్తవులం. మనము కూడా మునుపు లోకములో ఉన్నటువంటి వారమే. లోకము అనగా చెడిపోయినటువంటి ఆలోచనలు, లేదంటే పాత స్వభావం, లేదంటే పాపపు స్వభావంతో నింపబడిన వారు మనం అందరము కూడా లోకములో ఉన్నటువంటి వారుగా పరిగణించబడుతూ ఉంటాం. ఎందుకంటే మన దైవ గ్రంథములు మనకు రాయబడినటువంటి ప్రతి మాట కూడా ఒక ప్రత్యేకమైనదిగా కనపరుచు ఉంటుంది. ఎందుకంటే లోకంలోంచి మనల్ని ప్రత్యేకపరిచాడు దేవుడు. అందుకే అంటాడు కదా ఆయన, మనం అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. లోకములో ఏముంది, ఎందుకు ప్రేమించకూడదు లోకాన్ని అని అంటే, లోకములో ఉన్నటువంటిది ఏంటి అని అంటాడంటే భక్తుడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు అనగా దేవుని ఎరగినటువంటి ప్రజలు దేనినైతే ఆశిస్తూ ఉన్నారో, దేనినైతే చూస్తూ ఉన్నారో, ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఆ విధమైనటువంటి ఆలోచనలు కానీ, ఆశలు కానీ, మాటలు కానీ మనలో ఉండకూడదు. ఒకవేళ అలాగ కనుక మనము కూడా నడుచుకున్న వారమైతే మనము ఎవరము కాదు అని అంటున్నాడంటే, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే తండ్రిని ప్రేమించేవారుగా మనము ఉండము, తండ్రి కూడా మనల్ని ప్రేమించేవాడిగా ఉండడు. ఎందుకనంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రభువునందు యేసుక్రీస్తునందు రక్షించబడినటువంటి చాలామంది క్రైస్తవ సోదరులు ఎలా ఉంటున్నాము అని అంటే, నేను కూడా ఒకరోజు అలాంటి వాడినే. ఎందుకనంటే నేను బాప్తిజం తీసుకున్నటువంటి తొలి దినాలలో కొంతవరకు బాగానే ఉన్నా కానీ, తర్వాత మరలా ఎక్కడి నుండి అంటే ప్రభు సన్నిధిలో లోకములు కలిసిపోయి, ఈ లోకములో ఉన్నటువంటి అలవాట్లు, అంటే లోకములు ఏముంటాయనంటే మనకు తెలియనిది కాదు, లోకంలో ఉన్నటువంటి అలవాట్లు అంటే మద్యము కానించి మరి చేయకూడనటువంటి ప్రతి కార్యాలు కూడా చేయటానికి నేను కూడా ఎటు పడితే అటు నడిపించబడినటువంటి వ్యక్తినే. ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే అది నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి కాదు, ఒక దినాన నేను కూడా ప్రభు వాక్యానికి విరోధముగా ఉండి లోకంలో గడిచినటువంటి వ్యక్తిని. అయితే ప్రభు కృపను బట్టి మరలా ఆయన నన్ను సిద్ధపాటు చేసాడు కనుక ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అంటే లోకమును ఎప్పుడైతే ప్రేమిస్తామో, లోకమును ఎప్పుడైతే మనం లోకం వైపు మనం చూస్తామో, చూడండి, మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే వెనతిరుగు చూడకూడదు.
వెనక్కి తిరిగి చూసే అనుభవంలోకి మనం వెళ్ళకూడదు. ఎందుకనంటే లోతు యొక్క భార్య కూడా ఆ రీతిగానే దేవుడు చెప్పినప్పుడు వెనకకు చూడొద్దన్నప్పుడు చూసి ఆమె కూడా ఏమైపోయిందంటే ఉప్పు స్తంభముగా మార్చబడిపోయింది. కాబట్టి ఇక్కడ దేవుని లేఖనం ఏమిటంటే ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత మరలా మనం ఏం చేయకూడదంటే మన జీవితాలను ఆర్పివేసుకునే వారిగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం లోకం వైపు చూస్తామో ఆ లోకములు ఏముంటాయని అంటే శరీరాశ ఉంటుందండి, శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపుడంబం, గర్వపు మాటలు. కాబట్టి మనం ఈ ఆశల వలయంలో మనం బ్రతకకూడదు. ఈ లోకములో మనకి ఆశ లేని వారుగా. ఎందుకనంటే ఈ లోకము మనకి శాశ్వతమైనది కాదు. ఎందుకు? దేవుని లేఖనాలు మనకు చెబుతూ ఉన్నాయి. మనము ఏ క్షణమైనా సరే ఈ లోకాన్ని విడిచి మనం దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారు. మనం దేని గురించి ఆశపడి ఉన్నారనంటే పరలోకం కోసం ఆశ కలిగిన వారుగా ఉండాలి. దేవుని లేఖనం చెబుతుంది మనకి. అందుకే అంటాడు, మీరు ఎప్పుడైతే లోకంలో ఉన్న వాటిని ప్రేమించారో, లోకంలో ఉన్న వాటిని ఆశించారో, లోకంలో ఉన్న వాటిని మీరు చేయడానికి ప్రారంభిస్తే మీ యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడడు. అందుకే అంటాడు, యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఆయన చెబుతూ ఉంటాడు, మీరు ఎప్పుడైతే లోకాన్ని అనుసరిస్తూ ఉంటారో, లోకాన్ని ఆ లోకంలో ఆశలు కలిగి ఉంటారో అప్పుడు మీలోకి ఏమి వస్తాయని అంటాడంటే, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయమున మొదటి వచనం మనం చూసినట్లయితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి అనుకుంటున్నారా అంటే మీరు లోకాన్ని ఆశించారు. మనం ఎప్పుడైతే లోకాన్ని ఆశిస్తామో మనకు పోరాటం ఉంటుందండి, యుద్ధాలు వస్తూ ఉంటాయి. యుద్ధాలు రావడం అంటే ఏదో ప్రపంచాలు మన మీదకి వచ్చి పడిపోవు. ఇక్కడ మనకు యుద్ధాలు అని అంటే ఇక్కడ ఒకరికంటే ఒకరు పడినటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఇటువైపు దేవుల్లో ఉండాలో తెలియదు, ఇటువైపు లోకంలో ఉండాలో తెలియదు. ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది లోపల. మనకి సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. చేస్తూ ఉంటాం కానీ దాని వెనకాల పశ్చాత్తాపం ఉంటుంది. ఒకవైపు మరలా లోకాన్ని చూస్తూ ఉంటాం. ఎంతో నలిగిపోతున్నటువంటి జీవితాలు ఉంటాయండి. మీ అవయవంలో పోరాడు మీ భోగత్యలు ఉండే కదా అన్నాడు. మీ అవయవంలో పోరాడు మీ భోగత్యములు అంటే మన అవయవంలో ఎప్పుడైతే మనం లోకాన్ని చూస్తామో మన అవయవంలో పోరాడు భోగత్యాలు ఉంటాయండి. మన అవయవంలో భోగత్యాల వల్ల మనకి ఏం కలుగుతుందంటే యుద్ధాలు కలుగుతూ ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి ఎన్నో కోరికలండి, ఇవన్నీ ఎక్కడున్నాయంటే లోకంలో ఉంటాయి. ఎప్పుడైతే ప్రభువు సన్నిధిలో మనం నిలబడతామో, ప్రభువు యొక్క వాక్యమందు మనం నిలబడతామో అప్పుడు మనకి ఏ పోరాటం ఉండదు. కానీ లోకంలో మరలా వెనక్కి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితం ఎలా ఉంటుందంటే నెమ్మది అనేది ఉండదండి. ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి నా బ్రతికి ఇలాగ అయిపోతుందని అనిపిస్తూ ఉంటుంది కానీ అందులోంచి మనం బయటకు రాలేం. అందుకంటే లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించుకుంటే అంటున్నాడు. మనం 4వ వచనం 2వ వచనం అంటాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకటం లేదు. ఇది ఏమి ఉండదండి. ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తున్నామో ప్రభువు ఎదుట ప్రార్థన చేయలేము. ఒకవేళ ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో అంత దురుద్దేశం, ఆ ప్రార్థనలో అంత స్వార్థం, ఆ ప్రార్థనలో అంతా కూడా ఏదో లాభం సంపాదించుకోవాలి, ఏదో కలిగించుకోవాలి, దేనిలో మేము సాధించుకోవాలనేటువంటి ఆశలు తప్ప మనకి ఏది కూడా నెరవేర్చబడదండి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఇంకా కిందకి వెళ్ళినట్లయితే, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. అంటే వ్యభిచారులు అంటే వ్యభిచారం చేస్తున్నామని కాదండి. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి లోకమును చూస్తామో అది ఎలాంటిదనంటే వ్యభిచారంతో పోలుస్తున్నాడు. వ్యభిచారం అంటే ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు కట్టుకున్న భర్తను వదిలేసి వేరొక పురుషుని ఎవరైతే కలిగి ఉంటారో దాన్ని వ్యభిచారంగా పరిగణిస్తాం. అదే రీతిగా మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి ఇదిగో మనందరిని వధువు సంఘంగా ఆయన మలిచాడండి. మనం ఎలా ఉండాలనుకుంటే కళంకమైన, మచ్చ అయిన, మడత అయిన మరి అట్టిది ఏది ఉండకూడదు.
మీలో ఒక వధువు సంఘం, ఒక నూతనమైనటువంటి వధువు ఎలాగైతే ఉంటుందో అలాంటి ఆలోచనలతో క్రైస్తవ పిల్లలైనటువంటి ప్రతి వారిని ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి మనం ఏం చేస్తున్నామంటే మరలా లోకమును ఆశించి, లోకములో ఉన్న ఆశలను ఆశించి, లోకానుసరమైనటువంటి ఈ కోరికలకు, ఈ ఉద్దేశాలకు, ఈ సుఖభోగాలకు అలవాటు పడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరలా మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యపరుచుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, తండ్రి ప్రేమ మీలో ఉండాలి అనంటే, తండ్రి మీతో ఉండాలి అనంటే, తండ్రి యొక్క కృప మీరు పొందుకోవాలి అంటే దయచేసి లోకములో ఉన్న వాటినైనా మీరు ఆశించకూడదు, లోకంలో ఉండకూడదు, లోకానికి ప్రత్యేకముగా ఉండాలి, దేవుని పిల్లలుగా పిలువబడాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో ఉండాలి, దేవుని వెంబడించేటి వారంగా ఉండాలి. ఏది జరిగినా ప్రభువు నాకు ఉన్నాడు, ప్రభువు నా యొక్క చిత్తాన్ని ఏదైనా నాకు దయచేయవాడు, ప్రభు శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుదులు, నా కష్టాలలో, నా కన్నీళ్ళలో, నా ఆపదలో, ప్రతి విషయంలో ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం కలిగిన వారిగా ఉండాలి తప్ప మనం లోకంలో ఉన్న వాటిని మరలా ఆశించి ఆ లోకానుసారమైన జీవితాలకు వెళ్ళేవారిగా మనం ఉండకూడదు అని దేవుని యొక్క లేఖనం మనకు తెలియపరుస్తుందని. ఎందుకని అంటే మనం ఒకప్పుడు లోకంలో ఉన్నవారమేనండి. లోకంలో ఉన్నటువంటి మనం కొరకు ఆయన మనలో ప్రత్యేకపరిచి తన కనికరము ద్వారా, తన కృప ద్వారా మనల్ని రక్షించి, మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని నీతిమంతులుగా మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ యొక్క అర్థము దీని యొక్క భావము తెలియక అనేక పర్యాయములు దేవుణ్ణి హింసిస్తూ, దేవుణ్ణి ఇబ్బంది పెడుతూ, దేవునికి ఆయాసకరముగా నేను కూడా కొన్ని సంవత్సరాల పాటు గడిపానండి. కానీ ఈరోజు మీరు అట్టి వారుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే తెలియకముందు మనం ఎన్ని పనులు చేస్తాము అంటే తెలియకముందు. కాబట్టి ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి లేఖనం ఏంటి అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు వెళ్ళాలి తప్ప తండ్రి ప్రేమ మనలో ఉండాలి అంటే, తండ్రి యొక్క ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే మనం ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వీటిని విడిచిపెట్టాలి. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి క్రైస్తవులు అనుకుని పేరు చెప్పుకుంటున్నాము, కానీ ఎక్కడా కూడా సాటి మనుషుని ప్రేమించేవారుగా, తగ్గించుకునేవారుగా, ఓర్చుకునేవారుగా ఎక్కడా కూడా కనబడట్లేదు. ఈరోజు చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యేసుక్రీస్తు వారు తను ఒక సర్వ సృష్టికర్త అయి ఉండి, తను ఒక సర్వోన్నతమైనటువంటి దేవుడిగా ఉండి కూడా తన మన కొరకు ఒక రిక్తునిగా మార్చబడ్డాడు. మరియ గర్భములో ఒక చిన్న కణముగా తాను తగ్గించుకుని ఈరోజు మనందరము ధనవంతులుగా ఉండటానికి, మనందరినీ ధనవంతులుగా మార్చడానికి తన దరిద్రుడిగా మారిపోయి తన ప్రేమను, తన కనికరమును, తన దయను, ఇదిగో నా పిల్లలు ఈ లోకములో మరి ఏ విధమైనటువంటి శ్రమలు అనుభవించకూడదు, మరణించిన తర్వాత నా పిల్లలకి నిత్య జీవం ఇవ్వాలి, నేను కలిగించినటువంటి నిత్య జీవం, నేను ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవానికి నా బిడ్డలు హక్కుదారులుగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి మన కొరకు తన రక్షణను ఇచ్చాడు, ఉచితమైనటువంటి రక్షణ. ఎఫెసీ పత్రికలో మనకు చూస్తూ ఉంటాం కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకు దేవుడు కనపరుస్తూ ఉంటాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనకు ఒక వరాన్ని ఇచ్చాడని, ఆ వరాన్ని మరలా ఈ లోకానుసరమైనటువంటి జీవితాలలో, ఈ లోకానుసరమైనటువంటి ఆశలలో, ఈ లోకానుసరమైనటువంటి కోరికలకున్న ఆ వరమును మనం అమ్మివేసుకోకుండా దేవుని యొక్క కృప చొప్పున మనం అందరము కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రతి వారు కూడా ఆలోచన చేయండి. ఈ లోకంలో ఏది ఆశించినా, ఈ లోకంలో మన శరీరము ఒకరోజు ఈ రోజున్న బలము ఉండదండి ఒకరోజు. ఎందుకంటే నేను యవ్వన కాలంలో రక్షించబడ్డాను, నేను యవ్వన కాలంలో దేవుని కృప నా మీద ఉన్నప్పుడు, నేను యవ్వన కాలంలో దేవుడు నన్ను దర్శించినప్పుడు ఆ యవ్వన బలాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవాలనుకున్నాను, కానీ ఆ యవ్వన బలాన్ని ఉపయోగించుకోలేకపోయాను. ఇప్పుడు నాకు 39 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇదిగో నేను దేవుని కొరకు పని చేయాలని ఆశపడుతున్నా, కానీ ఎంతో సమయాన్ని వృధాపరుచుకున్నాను, ఎంతో సమయం లోకంలో గడిపేస్తాను, ఎంతో సమయం అంతా వృధా అయిపోయింది. తండ్రి, ఈ చివరి దినాలనైనా నీ కొరకు పని చేయాలని ఆశ ఉంది ప్రభువా అని దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు కారుస్తూ దేవుని బ్రతమాలుకుంటున్నానండి. ఇదిగో దయచేసి దేవుని విడిచిపెట్టి వెనకకు వెళ్ళకి, లోకంలో ఏమీ ఉండదు.
లోకమంతా మాయ. ఈ మాయలోకంలో మనం చిక్కుకోకూడదని, ఈ మాయలోకంలో నుండి ప్రభువు వైపు మళ్ళుకునే వారిగా ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఇదిగో ప్రభువా, అయ్యా, మేము ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలము తండ్రి, ఇదిగో నాయన ఒకప్పుడు చీకటి వారము నాయన, ఒకప్పుడు తండ్రి నీవు లేనటువంటి ప్రజలము నాయన, అయినప్పటికీ నాయన మాపై కనికరం చూపి మమ్మల్ని ప్రేమించి అయా లోకములు మమ్మల్ని ప్రత్యేకపరిచావు ప్రభువా. అయినప్పటికీ నాయన మేము ఈ లోకమును అనుసరించి నాయన, లోకంలో ఉన్న వాటిని అనుసరించి నాయన అయా మూర్ఖులముగా నాయన నడుచుకున్న మా మీద కనికరం చూపావు తండ్రి. ఇదిగో నాయన ఇది నాన్న ఈ వాక్యము తండ్రి వింటున్నటువంటి ప్రతి బిడ్డలను కూడా నాయన దర్శించండి నాయన. అయ్యా లోకంలో ఉన్న ఆశ నాయన, శరీరాశ, నేత్రాశ, జీవపుడము అనే వాటి నుంచి విడుదల కలిగిన ప్రతి వారు నాయన నీ మహిమను, నీ ప్రభావమును, మీ ఘనతను తెలుసుకునే బిడ్డలుగా ఉండటానికి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.